హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు మనం కిచెన్లో పనులు చాలా ఈజీగా చేసుకోవడానికి 7 చిట్కాలు చెప్పబోతున్నానండి. ఈ చిట్కాతో దోశ విరిగిపోకుండా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు చిటికలో చకచకా పనులు చేసుకుంటారండి. ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, మనం సరుకులు కొన్న తర్వాత కొన్ని డబ్బాలలో వేసిన తర్వాత కొన్ని మిగిలిపోతాయి కదండి. వాటిని అలా ఓపెన్గా వదిలేసాం అనుకోండి, గాలిపోయి ఫ్రెష్నెస్ అంతా పోతుంది. అది క్లోజ్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ ఉందండి. అదేంటంటే, మన దగ్గర ఇటువంటి పాత ఫైల్స్ ఉంటాయి కదండి. కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత పాతవి అయిపోయిన తర్వాత పడేయాలనుకుంటాం. వాటిని పడేసే ముందు ఈ పక్కన స్టిక్స్ ఉంటాయి కదండి, అవి తీసి పెట్టుకోండి. ఇవి ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ ఫైల్ స్టిక్ని 2గా కట్ చేసుకోండి. తర్వాత ఈ సర్కిల్ ప్యాకెట్ని నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఈ స్టిక్స్ని దానిలో ఇలా పొనిచ్చామనుకోండి, కవర్ సీల్ అయిపోతుంది. వస్తువులు కింద పడవు, క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి సరుకులు ఫ్రెష్గా ఉంటాయి. పాతవి పడేయాలనుకున్న ఫైల్స్ కొన్న స్టిక్స్ని ఈ విధంగా సరుకులు క్లోజ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చండి. సెకండ్ వన్ వచ్చేసి, జనరల్గా అందరికీ వెల్లుల్లి వల్లడం పెద్ద పని, చాలాసేపు పడుతుంది. ఈజీగా తొక్కు తీయాలంటే ఒక స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. అందులో ఈ వెల్లుల్లిని వేసుకోండి. క్లోజ్ చేసి బాగా ఈ విధంగా షేక్ చేసుకోవాలి. సైడ్కి పైకి కిందకి ఇలా షేక్ చేయండి. ఇలా కొంచెం సేపు షేక్ చేసి ఓపెన్ చేస్తే కొన్ని వెల్లుల్లికి వచ్చేసి తక్కువ ఊడిపోయి ఉంటాయండి, కొన్నిటికి లూజ్ అయి ఉంటాయి. ఈజీగా ఒలుచుకోవచ్చు. నేను అంతకుముందు వేడి నీళ్ళలో కొంచెంసేపు నానబెడితే ఈజీగా ఒలుచుకోవచ్చని ప్యాన్ మీద కొంచెంసేపు వేడి చేసి చల్లారి తీస్తే ఈజీగా తొక్కు వచ్చేస్తుందని చెప్పాను. ఈ పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా తొక్కు వచ్చేస్తుంది. థర్డ్ టిప్ ఏంటంటే, ఇటువంటి స్టీల్ వాటర్ బాటిల్స్ చాలామంది ఇళ్లలో యూజ్ చేస్తున్నారు కదండి. అది యూజ్ చేస్తూ ఉంటే కొద్ది రోజులకి లోపల గారెలాగా పడుతుంది, తర్వాత స్మెల్ వస్తుంది. మీరు వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ క్లీన్ చేస్తూ ఉంటే లోపల స్టెయిన్స్ రావు, స్మెల్ కూడా రాదండి. రీసెంట్గా నేను ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని క్లీన్ చేయడం చూపించానండి. స్టీల్ వాటర్ బాటిల్ ఎలా క్లీన్ చేయాలో చూపించమని అడిగారండి, అందుకని ఈరోజు చూపిస్తున్నాను. ఈ స్టీల్ వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి ఫస్ట్ ఒక నిమ్మకాయని కట్ చేసుకోండి. అరచక్కని పిండి రసం తీసుకోండి. ఇది 1 టీ స్పూన్ దాకా ఉంటుందండి, అది బాటిల్లో వేసుకోండి. దాంతోపాటు 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసానండి. ఈ 3 వేస్తే చాలు. క్లోజ్ చేసి బాగా షేక్ చేసుకోండి. మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే దాని బదులు వెనిగర్ వేసుకోవచ్చండి. ఇలా కొంచెం సేపు అంటే 2-3 నిమిషాల పాటు షేక్ చేసుకోండి. బాగా షేక్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి కడిగితే మరకలు ఉండవు, దాంతోపాటు స్మెల్ కూడా ఉండదండి. లోపల ఉన్న వాటర్ అంతా తీసేసి ఆరిన తర్వాత క్లోజ్ చేసి పెట్టుకోండి. తడి మీద క్లోజ్ చేసి పెడితే మళ్ళీ స్మెల్ వస్తుంది. పిల్లలకి స్కూల్కి స్టీల్ వాటర్ బాటిల్ ఇచ్చి పంపేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసి ఇస్తే స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఫోర్త్ వన్, ఇప్పుడు అందరిలో హార్పిక్ ఉంటుంది కదండి. మనకు ఈ సీజన్లో చీమలు ఇంట్లో ఎక్కువగా వస్తాయి. అక్కడక్కడ గూడు కట్టేస్తూ ఉంటాయి. ఎక్కడ చీమలు ఎక్కువ ఉన్నాయో, ఎక్కడ గూడు కడుతుందంటే గోడలు ఇసుకనంతా బయటకు తీసి లోపల గూడు కడుతుంటాయి కదండి. అక్కడ ఈ హార్పిక్ని చల్లినా, ఆ ప్లేస్లో కొంచెం హార్పిక్ని పోసినా చీమలన్నీ పోతాయి, మళ్ళీ గూడు కట్టకుండా ఉంటాయండి. ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి, చీమల బాధ ఉండదు, బాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు ఇంట్లోకి విష జంతువులు, తేలు లాంటివి వస్తుంటాయి కదండి. అవి కొట్టలేకపోయినా అది ఎక్కడైనా దాక్కున్నా ఏ ప్లేస్లో అది ఉంటుందని అనుకుంటారో ఆ ప్లేస్లో కొంచెం హార్పిక్ పోయండి. ఆ విష జంతువు కనిపించింది అనుకోండి, దానిపైన ఈ హార్పిక్ పోస్తే 2-3 నిమిషాలకు అది చనిపోతుంది అనమాట. ఈ విధంగా చీమలు ఉన్నా కానీ విష జంతువులు ఇంట్లోకి వచ్చినా కానీ వాటిని చంపడానికి హార్పిక్ని యూజ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి, మనం దోశ ప్యాన్ని ఎంత బాగా క్లీన్ చేసుకున్నా కానీ ఆయిలీగానే ఉంటుంది. అందుకని దోశ పోసేటప్పుడు అతుక్కుంటూ ఉంటుంది కదండి. అలా కాకపోయినా దోశను పోసి కొంచెంసేపు మర్చిపోతే దోశ మాడిపోతుంది కదా, ఆ తర్వాత కూడా దోశలు బాగా రావు. ఈ విధంగా దోశ పెనం ఆయిలీగా అతుక్కుంటూ దోశ రాకపోయినా, దోశని మార్చేసిన తర్వాత దోశ పోస్తే అతుక్కుంటూ ఉన్నా, ఈ విధంగా ట్రై చేసుకుంటే దోశ బాగా వస్తుందండి. కొంచెం టూత్పేస్ట్ వేసుకోండి, ఏ కంపెనీదైనా పర్వాలేదు. అది కొంచెం వేసుకొని వాటర్ వేయకుండా స్క్రబ్బర్తో లైట్గా నెమ్మదిగా రుద్దండి. దానిపైన ఉన్న ఆయిలే సరిపోతుందండి. ఒకవేళ మరీ గట్టిగా ఉంటే అవసరమైతే 1/4 టీ స్పూన్ వాటర్ పోసుకొని రుద్దుకోండి. ఇలా రుద్దితే దోసపెనం మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్, జిడ్డు అంతా పోతుందండి. స్టీల్ స్క్రబ్బర్తో రబ్ చేయొద్దండి, ఇటువంటి గ్రీన్ స్క్రబ్బర్తోనే రబ్ చేసుకోండి. ఇలా చేసుకున్నామనుకోండి, ఆయిల్ వలన వచ్చే జిడ్డు పోతుంది. అది కాకుండా దోశని మార్చేస్తే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదండి, అది కూడా పోతుంది. గట్టిగా రుద్దుద్దండి, లైట్గా నిదానంగా రుద్దుకోండి. వాష్ చేసి తీసుకొస్తానండి. సోపు, డిష్ వాష్ లిక్విడ్ ఏమీ వేయద్దండి, ఒట్టి వాటర్తో కడిగితే చాలు. ఒకవేళ పేస్ట్ స్మెల్ వస్తుంటే కొంచెం టేబుల్ సాల్ట్ వేసుకొని లైట్గా రుద్ది కడిగి దోశను పోసుకోండి. ఆ విధంగా సాల్ట్తో రుద్దితే పేస్ట్ స్మెల్ ఉండదన్నమాట.
ఇప్పుడు కడిగిన వెంటనే దోసను పోసుకోవచ్చండి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ క్లాత్తో తుడిచేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోసపిండిని వేసి స్ప్రెడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బార్డర్లో దోస పైన వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే దోస క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారిన తర్వాత తీసి పెట్టుకోండి. ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి, అసలు అతుక్కోదు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. మామూలుగా దోశలు పోయాలంటే కష్టం కదండి. ఈ విధంగా చేసి దోశ పోస్తే వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా దోశ వచ్చేస్తుంది. మీరు క్రిస్పీగా కావాలన్నా సాఫ్ట్గా కావాలన్నా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంకొక దోశను కూడా పోసి చూపిస్తాను చూడండి. బార్డర్స్ వరకు స్ప్రెడ్ చేస్తున్నాను. బార్డర్స్లో కూడా అతుక్కోకుండా వచ్చేస్తుంది చూడండి. మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎన్ని దోశలైనా ఈజీగా పోసేస్తారు. 6th టిప్పు, మనం చిన్న చిన్న పింగాణి వాటిల్లో కానీ ప్లాస్టిక్ వాటిల్లో కానీ స్టీల్ వాటిల్లో కానీ ఆయిల్ కొంచెం వేసి యూజ్ చేసుకుంటుంటాం. అది కొద్ది రోజులకి పైన అంతా జిడ్డుగా ఉంటుంది. మనం మామూలుగా స్టోర్ చేసుకున్న ఆయిల్ బాటిల్ పైన కూడా జిడ్డు అవుతుంది కదండి. మనం వెంటనే క్లీన్ చేయకుండా తర్వాత చేసుకుందాం, వచ్చే వారం చేసుకుందాం అని వదిలేస్తుంటాం. అప్పుడు ఏం చేయాలంటే ఆ బాటిల్ పైన కానీ పింగాణి దానిపైన కానీ జిడ్డు ఉంటుంది కదండి, అదైనా ఫస్ట్ తుడిచేసుకోండి. ఎలా తుడుచుకోవాలంటే పౌడర్ని కానీ సాల్ట్ని కానీ తీసుకొని పైన రుద్దండి. ఇలా రుద్దితే జిడ్డు అంతా పోతుంది అనమాట. నేను మామూలుగా మనం ఫేస్కి యూస్ చేస్తాం చూడండి టాల్కమ్ పౌడర్, అది వేసి రుద్దుతున్నాను. లేకపోతే టేబుల్ సాల్ట్ అయినా వేసి రుద్దుకోవచ్చు. ఇలా అంతా రుద్దిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో తుడిస్తే పైన జిడ్డు అంతా పోయి నీట్గా ఉంటుందండి. ఈ విధంగా పింగాణి వాటికి కానీ ప్లాస్టిక్ వాటికి కానీ స్టీల్ వాటికి కానీ దేనికైనా ఇలా చేసుకోండి. బాగా వర్కౌట్ అవుతుంది, జిడ్డు కూడా ఉండదు. 7th టిప్పు, మనం మామూలుగా కొంచెం మిరియాలు దంచాలన్నా అల్లం టీ చేసుకోవడానికి అల్లం దంచుతాం కదండి, అలా దంచేటప్పుడు కానీ ఈ విధంగా చిన్న దాంట్లో దంచుకుంటుంటాం. అలా దంచుతూ ఉంటే సగం కింద పడిపోతూ ఉంటాయి. అలా కింద పడకుండా ఉండాలంటే ఒక టిప్ ఉందండి. ఇటువంటి వాటర్ బాటిల్ ఏదైనా తీసుకొని కొంచెం కట్ చేసుకోండి. నేను పైది కట్ చేసి ఫన్నల్ లాగా యూజ్ చేసుకోవచ్చని అంతకుముందు వీడియోస్లో చెప్పానండి. అదే బాటిల్ ఇది. పైన ఈ పార్ట్ని మనం సరుకులు తెచ్చిన తర్వాత డబ్బాల్లో పోసుకోవడానికి, స్ప్రే బాటిల్ ఏమైనా పోసుకోవడానికి ఫన్నల్ లాగా యూజ్ చేయొచ్చండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కింద కట్ చేసిన భాగాన్ని అల్లం దంచేది ఉంటుంది కదండి, ఆ సైజు కన్నా కొంచెం పెద్దదిగా కట్ చేసి పెట్టుకోండి. ఇది అలానే ఉంచేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాటిల్ కట్ చేసి ఆ అల్లం దంచే దాని చుట్టూ పెట్టామనుకోండి, ఇప్పుడు దంచితే బయట పడకుండా ఉంటాయి, ఈజీగా పని అయిపోతుంది. ఈ టిప్స్ మీకు నచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.